ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఈ దేశానికి చెందని వ్యక్తి, కళ్ళు లేవు, చెవులు లేవు, మాట్లాడితే ఎవరికి అర్థం కావు, హెలెన్ కెల్లర్ అని ఆవిడ విదేశాల నుంచి వచ్చి, ఆవిడకో శక్తి ఉండేది. ఆవిడ కళ్ళు లేకపోయినా ఎవరినైనా ముట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క బలము బలహీనత అన్నీ చెప్పేసేది. ఆశ్చర్యపోయి హెలెన్ కెల్లర్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించుకుని తనని ముట్టుకోమన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని నెహ్రూ గారి బలాలు బలహీనతలు ఆయన జీవితం అన్ని చెప్పేసింది. అటువంటి హెలెన్ కెల్లర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఆవిడ వినలేరు. సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చుని కంఠం కింద చెయ్యి పెడతానని అడిగారు. సుబ్బలక్ష్మి గారు అంగీకరించారు. ఆవిడ వన్రాయ్ ఇల్లం గోవిందా అన్న కీర్తన పాడుతుంటే కంఠం కింద వేలు పెట్టి వలవల వలవల ఏడ్చేసి, ఈమె గాయకురాలు కాదు, ఈమె గంధర్వకాంత, ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట, ఇది మనుష్యులకు సాధ్యం కాదు. ఇన్ని కష్టాలలోంచి వచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో తెలుసా? చిన్నతనంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి